ఓం శ్రీ మాత్రేయ నమః. శ్రీ దేవి భాగవతం 4వ స్కందము 10వ అధ్యాయము దేవా దేవాసుర యుద్ధం. ఈ కథ విని మరో సందేహం కలుగుతోంది నాకు. మళ్ళీ ప్రశ్నించాడు జనమేజయుడు. ధర్మపుత్రులు నరనారాయణులు విష్ణుదేవుడి అంశల్లో పుట్టిన శాంత స్వభావులు కేవలం తపస్సు చేసుకుంటూ ఉండే మునీశ్వరులు కదా. ఉత్తమ తీర్థస్థానంలో నివసిస్తూ దుంప దొట్రా తింటూ బతికే సత్యగుణులు కదా, నిత్యనిష్ఠులున్నూ కదా. అలాంటి మహాత్ములు క్రోధం పూని రణరంగంలో పోరాడడమేమిటి? తపస్సు వదిలి శాంతం గీంతం వెనుకపెట్టి 1000 దివ్య సంవత్సరాలు ప్రహ్లాదులతో పోరాడడమేమిటి? యుద్ధం చెయ్యాలనుకున్న వాళ్ళు అంత ఘోరమైన తపస్సు చెయ్యడం ఎందుకంట? స్వర్గమో కాక ఏదైనా అలౌకికమైన సౌఖ్యమో కోరి తపస్సు చేశారా వారు? ఇంతకీ వారు తపస్సు వల్ల సాధించినదేమిటి? తపస్సుతో శరీరాలు కష్టపెట్టుకున్నారు, యుద్ధం వల్ల కూడా శరీరాలు బాధ పెట్టుకున్నారు. 1000 దివ్య సంవత్సరాలు అంత కష్టపడి వారు పొందిన లాభమేమిటి? రాజ్యమా, ధనమా, స్త్రీలా? ఏదీ లేదు. ఊరికే దేనికోసం ఆ యుద్ధం? ఎంత తెలివి మాలిన వాడైనా ఈ విధంగా వ్యర్థంగా యుద్ధం చేస్తాడా? పోరు నష్టమని వారికి తెలియదా? బుద్ధివంతుల ప్రయోజనం లేని పని చేస్తారా? మంచివాళ్ళు చెడ్డ పని చెయ్యరు. అయినప్పుడు సర్వజ్ఞులు మహాపురుషులు ఆయన నరనారాయణులు ధర్మ నాశనపరమైన యుద్ధాలకెందుకు తలపడ్డారు? ఎంత మతిమాలిన వాడైనా తపస్సు మాని యుద్ధం చేస్తాడా? వెనుకంటి యయాతి మహారాజు ఎన్నో గొప్ప గొప్ప యజ్ఞాలు చేశాడట, దానాలు చేశాడట. అంత ధర్మాత్ముడు అహంకారం కారణంగా స్వర్గం నుంచి కింద పడవలసి వచ్చిందట. అహంకారంతో 2 మాటలు మాట్లాడాడో లేదో దేవేంద్రుడు అతన్ని స్వర్గం నుంచి తరిమివేశాడట. అహంకారం అంత పాపకార్యమన్నమాట. అయినప్పుడు అహంకారం లేందే యుద్ధం పొసగదు కదా. అంటే అహంకారంతో యుద్ధం చేశారు నరనారాయణులు. చివరికి దానివల్ల వారి సాధించిందేదీ లేదు. వారి తపస్సు మాత్రం తెరిగింది పైగా అన్నాడు. అహంకారమే ఈ సంసారానికి మూల కారణం అని చెప్పాను కదా అంటూ అందుకున్నాడు వ్యాసుడు. అది సాత్వికము, తామసికము, రాజసికము అని 3 విధాలుగా ఉంటుంది. నరనారాయణులు శరీరధారులు అహంకారం నుంచి ఎలా బయటపడతారు? అయితే కారణం లేని కార్యం ఉండదు. తపస్సు, దానాలు, యజ్ఞాలు ఇవి సాత్విక అహంకారం వల్ల జరుగుతాయి, లేదా రాజసాహంకారం వల్ల జరుగుతాయి. యుద్ధాలు అవి తామసాహంకారం వల్ల జరుగుతాయి. అహంకారం లేనిదే ఏ కార్యము జరగదు. అవి ఎంత స్వల్పమైనదైనా సరే, మంచిదైనా చెడ్డదైనా అహంకారం వల్లే జరుగుతుంది. ఇందులో సందేహమేమీ లేదు. అహంకారం వంటి బంధనం మరొకటి లేదు లోకంలో. అహంకారంలోనే ఈ విశ్వం పుట్టింది. అయినప్పుడు అహంకారం లేకుండా విశ్వం ఎలా ఉండగలుగుతుంది? బ్రహ్మ, విష్ణువు, శివుడు కూడా అహంకారం కలిగి ఉంటారు. నారాయణమునులకి లేకుండా ఎలా ఉంటుంది? చరాచర విశ్వం అంతా అహంకారానికి లోబడి ఉంది. లోకంలో జీవులు పుడతారు, చస్తారు, మళ్ళీ పుడతారు, మళ్ళీ చస్తారు. ఎవరి చేసిన కర్మ వారు అనుభవిస్తారు. దేవతలు, మనుషులు, పశువులు, పక్షులు యావన్మంది బండి చక్రంలాగా పరిభ్రమిస్తూనే ఉంటారు. ఇతరుల మాట అలా ఉండని విష్ణుదేవుడే లెక్కలేని అవతారాలు ఎత్తుతూ ఉంటాడు కదా. ఈ విశాల విశ్వంలో ఉత్తమయోనంలోనూ అధమయోనంలోనూ అవతరించాడతడు. చేప కడుపులో కూడా పుట్టాడు, తుదికి తాబేలయ్యాడు, అడవి పంది అయ్యాడు. సంగమం మనిషి సగం మనిషి సగం సింహము అయ్యాడు, మరుగుజ్జు అయ్యాడు. ప్రతి యుగము పుడుతూనే ఉన్నాడలాగా. ఏదో వైవస్వత మన్వంతరంలో అతడెత్తిన అవతారాలు చెబుతాను, సావధానంగా విను. భృగముని శాపం వల్ల ఎన్నో అవతారాలు ఎత్తాడతను. భృగముని విష్ణుమూర్తిని ఎందుకని శపించాడు? వ్యాసుడి మాటలకు అడ్డు వచ్చి అడిగాడు జనమేజయుడు. అతడికేమి అపకారం చేశాడు విష్ణువు? అయితే చెబుతాను విను అంటూ చెప్పుకుంటూ పోయాడు వ్యాసుడు. పూర్వం హిరణ్యకశిపుడు దేవతల మీద దండయాత్ర చేశాడు. ఆ యుద్ధంలో లోకాలు తల్లడిల్లిపోయాయి. హిరణ్యకశిపుడు మరణించాక ప్రహ్లాదుడు రాజయ్యాడు. ప్రహ్లాదుడు కూడా దేవతల్ని బాధపెట్టాడు. అప్పుడు దేవేంద్రుడికి ప్రహ్లాదుడికి గొప్ప యుద్ధం జరిగింది. 1000 ఏళ్ళు యుద్ధం సాగింది. చివరికి దేవతలు ప్రహ్లాదుని ఓడించారు. రాజ్యసింహాసనం మీద బలిచక్రవర్తిని నిలిపి తాను తపస్సుకి వెళ్ళిపోయాడు ప్రహ్లాదుడు. గంధమాధవ పర్వతం మీద ఉగ్రమైన తపస్సు ప్రారంభించాడతడు. బలిచక్రవర్తి దేవతల మీద దండెత్తాడు. మరో గొప్ప దేవాసుర యుద్ధం జరిగింది.
దేవతలే జయించారు. విష్ణుమూర్తి సహాయంతో దేవేంద్రుడు బలిచక్రవర్తిని రాజ్యభ్రష్టుని చేశాడు. పరాజితులైన రాక్షసులు తమ గురువు శుక్రాచార్యుని ఆశ్రయించారు. గురుదేవా, ఎంతో ప్రతాపవంతుడివి నువ్వు మమ్మల్ని ఆదుకోలేకపోతే మా గతేం కాను. లోకంలో చోటు లేకుండా పోయింది మాకు కనుక రసాతలానికి పోతున్నాం. ఉత్తమ మంత్రజ్ఞుడివి నువ్వు సాయం చేయకపోతే దిక్కులేదు మాకు అంటూ కాళ్ళ వేళ పడ్డారు. భయపడకండి, అభయమిచ్చాడు శుక్రాచార్యుడు. నేను రక్షిస్తాను, మంత్రౌషధాలతో మీకు తోడ్పడతాను. విచారం విడిచిపెట్టండి, ఉత్సాహవంతులు కండి అన్నాడు. కుదుట పడ్డారు రాక్షసులు. చారుల వల్ల ఇదంతా తెలుసుకున్నారు దేవతలు. దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి మంత్రాంగం మొదలుపెట్టారు. శుక్రాచార్యుడు తన మంత్రబలం ప్రయోగించక ముందే మరోమారు రాక్షసుల మీద విరుచుకుపడాలని నిశ్చయించారు. అనుకున్న ప్రకారం రాక్షసుల మీద దండయాత్ర చేశారు దేవతలు. రకరకాల ఆయుధాలతో వాళ్ళని ముట్టడించారు. దేవేంద్రుడు ఆజ్ఞాపించడమే తడవు విష్ణుమూర్తి కూడా దేవతలతో వెళ్ళి రాక్షస సంహారం ప్రారంభించాడు. జజ్జరిల్లిపోయారు రాక్షసులు. శుక్రాచార్యుడి దగ్గరికి పరిగెత్తారు. రక్షించంటూ మొరపెట్టారు. భయపడకండి అంటూ వాళ్ళందరినీ ఆదరించాడు శుక్రాచార్యుడు. రాక్షసుల వెంట తరుముకెళ్ళింది దేవతలు శుక్రాచార్యుని చూసి వెనక్కి తగ్గేశారు కనబడకుండా. శ్రీ దేవి భాగవతం 4వ స్కందంలో ఇది 10వ అధ్యాయము. 11వ అధ్యాయం. భృగు పత్ని వధ. అవతారమెత్తినప్పుడల్లా విష్ణువు రాక్షసులను సంహరిస్తాడు అని పూర్వం బ్రహ్మదేవుడు చెప్పాడు. రాక్షసులను సముదాయిస్తూ అన్నాడు శుక్రాచార్యుడు. అలాగే వరాహావతారమెత్తి హిరణ్యాక్షుణ్ణి చంపాడు విష్ణువు. నరసింహావతారమెత్తి హిరణ్యకశిపుణ్ణి చంపాడు. ఈ వరుసని రాక్షసులందరినీ పొట్టన పెట్టుకుంటాడతడు. తప్పదు. మంత్రబలంలో నాకంటే అతగాడిదే పై చెయ్యి. నా దగ్గరే అతడితో సమానమైన మంత్రబలం ఉంటే దేవతలందరినీ మీ కాళ్ళ కింద దాసులుగా పడేద్దను. అయితే ఏం దారి మాకు అన్నారు రాక్షసులు. మాలో బలవంతులు ఎంతోమంది హతవారిపోయారు. మిగిలిన కొద్దిమంది యుద్ధం సాగించలేరు. అవును, అయితే ఒక ఉపాయం చెబుతాను వినండి. నేను శివుడి దగ్గరికి వెళ్ళి మంత్రవిద్య నేర్చుకుని వస్తాను. అంతవరకు తాపస్సుల మళ్ళీ శాంతంగా అణిగిమణిగి ఉండండి. దేశము, కాలము, బలము తెలుసుకుని సమయానుకూలముగా సామదాన భేద దండోపాయాలు ఉపయోగించాలంటారు తెలిసినవాళ్ళు. కాలం కలిసి రానప్పుడు పగవాడి దగ్గర బానిసతనమైనా చెయ్యాలి. శక్తి కలిగిన సమయం చిక్కినప్పుడు శత్రువుని సాధిస్తారు బుద్ధిమంతులు. కనుక మీరు సామనీతి అవలంబించాలన్నప్పుడు మనసులో పగపట్టుకుని నా రాక కోసం నిరీక్షించండి. శివుడు ప్రసాదించిన మంత్రబలంతో మీరు దేవతల మీద దాడి చేయవచ్చు అన్నాడు శుక్రాచార్యుడు. అనంతరం కైలాసానికి వెళ్ళాడు. సంధి కోసం ప్రహ్లాదుడు దేవేంద్రుడి దగ్గరికి కొందరు ముఖ్యులను వెంటబెట్టుకుని దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి వినయంగా విన్నవించాడు ప్రహ్లాదుడు. మహేంద్ర, ఇవిగో ఆయుధాలు, కవచాలు వదిలిపెట్టాం మేము. యుద్ధ పరికరాలు లేని మా దగ్గర లేవు. యుద్ధ పరికరాలు ఏవీ మా దగ్గర లేవు. నారబట్టలు కట్టుకుని తపస్సు చేస్తామిక. ప్రహ్లాదుడి మాటలు నమ్మారు దేవతలు. యుద్ధం ఆపేశారు. క్రోధం మానేసి మళ్ళీపోయారు. అన్న ప్రకారం నారబట్టల రాక్షసుల్ని గెలిపించడము ఇతడి సంకల్పం. ఏమైనా దేవతల్ని రక్షించడం నా కర్తవ్యం అంటూ ఆలోచించి దుష్కరమైన వ్రతమొకటి ఆదేశించాడు శుక్రాచార్యుడికి. శిరస్సు కిందకి కాళ్ళు మీదకి పెట్టి 1000 ఏళ్ళు పిప్పలి పొగ తాగుతూ తపస్సు చేస్తే నీ కోరిక సిద్ధిస్తుంది అన్నాడు. చిత్తం అంటూ చేతులు జోడించాడు శుక్రాచార్యుడు. నీ ఆదేశం పాలిస్తాను. శివుడి దగ్గర సెలవు తీసుకున్నాడు. తల్లక్రిందులుగా ఉండి పిప్పలి పొగ తాగుతూ తపస్సు ప్రారంభించాడు. దేవతలకు ఇదంతా తెలిసిపోయింది. రాక్షసుల కపటవేషం కూడా అవగతమైపోయింది. దేవతలందరూ సమావేశమై ఆలోచించారు. రాక్షసుల మీద దండయాత్ర చేశారు. రకరకాల ఆయుధాలతో వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. రాక్షసులు భయపడిపోయారు. దేవతలారా, మేము ఆయుధాలు వదిలి మునివృత్తిలో ఉన్నాము. మీరు అభయం కూడా ఇచ్చారు మాకు. మా గురుదేవుడు తపస్సులో ఉన్నాడు. ఈ స్థితిలో ఈ ముట్టడి దేనికి? సత్యపరులు మీరు, ధర్మాత్మలు. మీ మాట మీరు నిలుపుకోవద్దా? ఆయుధాలు వదిలిపెట్టిన వాళ్ళని, భయంతో ఉన్న వాళ్ళని, శరణన్న వాళ్ళని చంపకూడదు. మాకు తెలియందేముంది అన్నారు. మోసం చేశారు మీరు. మంత్రబలం కోసం శుక్రాచార్యుని అటు పంపి ఇటు దొంగముని వేషాలు వేసుకుని కూర్చున్నారు. మీ వంచన మాకు తెలిసిపోయింది. అందుకనే ఈ ముట్టడి. రండి, ఆయుధాల పట్టుకు రణరంగంలో ఉరకండి. ఆయుధాలు లేని వాళ్ళతో పోరాడకూడదన్న ఈ ధర్మయుద్ధం మీకు తెలియనిది కాదు కదా అన్నారు దేవతలు.
తమలో తాము కూడబలుక్కున్నారు రాక్షసులు. పలాయనమే అప్పటికి కర్తవ్యమనుకున్నారు. అనుకోవడమే తడవు. పిక్కబలిమి చూపి పారిపోయారు. అంతమంది కలిసి శుక్రాచార్యుడి తల్లి దగ్గరికి వెళ్ళారు. అందరికీ అభయమిచ్చిందామె. భయపడకండి, ఇక్కడ ఏ ఆపద ఉండదు మీకు అంది. ఆమె ఆశ్రమంలో తలదాచుకున్నారు దానవులు. వారినే వెతుక్కుంటూ వెళ్ళారు దేవతలు. భృగుమని ఆశ్రమంలో వారిని చూసి విరుచుకుపడ్డారు. శుక్రాచార్యుడి తల్లి అడ్డుపడింది. అయినా ఆగలేదు దేవతలు. చేతికి దొరికిన రాక్షసులల్లా బాధడం లంకించుకున్నారు వారు. అది చూసి ఆమె వణిగిపోయింది. తన తపోబలంతో నిద్రాదేవిని దేవతల మీద ప్రయోగించింది. దేవేంద్రుడితో సహా దేవతలందరినీ నిద్రాదేవత ఆవరించి ఉన్నవారున్నట్టు కునగడం మొదలుపెట్టారు. దేవేంద్రుడు కునికిపాట్లు పడడం చూసి విష్ణుమూర్తి అన్నాడు, దేవేంద్ర, నువ్వు నా శరీరంలో ప్రవేశించు. నిన్ను ఇంకో దగ్గరికి తీసుకుపోతాను నేను. విష్ణుమూర్తి చెప్పిన ప్రకారం అతని శరీరంలో దాక్కున్నాడు దేవేంద్రుడు. అతడికి నిద్రబాధ తప్పింది. అది తెలుసుకుని మండిపట్టాడు శుక్రాచార్యుడు తల్లి. ఇంద్ర, తప్పిపోయాననుకోకు. నా తపోబలం ఈ దేవతలందరి ఎదుట నిన్ను నీ విష్ణుమూర్తిని తినేస్తాను. నా తపోబలం ఎంతటిదో ఇంకా తెలియకుండా ఉంది నీకు అంది. అంటూనే ఇంద్రుడి మీద, విష్ణువు మీద తన యోగ విద్య ప్రయోగించిందామె. దాంతో స్తబ్దులై ఉండిపోయారు ఇంద్రుడు, విష్ణువు కూడా. అది చూసి దేవతలు గోలుగోలుమన్నారు. వాడి ఏడుపులు మొర్రలు చూసి విష్ణుమూర్తి అన్నాడు, దేవేంద్రుడు, దేవా, నా మీద ఈ యోగ విద్యా ప్రభావం అధికంగా ఉంది. నీకు అంతగా బాధించలేనిది. అయితే ఇది మనల్ని దయించే ముందు శుక్రాచార్యుడి తల్లిని వధించు. స్త్రీహత్య అని ఆలోచించకు. ఈమె దుష్టురాలు, తపోబలంతో గర్వించి ఉంది. ఉపేక్షిస్తే మన సర్వనాశనం తప్పదు. ఇంద్రుడి నోట్లో మాట నోట్లోనే ఉంది. సుదర్శన చక్రం శుక్రాచార్యుడి తల్లి మీద వేశాడు విష్ణుమూర్తి. ఉత్తర క్షణంలో ఆమె తలకాయ తెగిపడింది చక్రం. అమ్మయ్యా అంటూ నిట్టూర్చాడు, తీశాడు దేవేంద్రుడు. దేవతలందరూ జయజయధ్వానాలు చేశారు కొనుకు వదిలి. అయితే విష్ణువు, దేవేంద్రుడు మాత్రం దిగులు పెట్టుకున్నారు. స్త్రీ హత్య పాతకమని ఇది తెలిసి భృగు మహర్షి శాపం పెడతాడని వారి బెంగ. శ్రీ దేవీ భాగవతం 4వ స్కందంలో ఇది 11వ అధ్యాయం. 12వ అధ్యాయము. శుక్రుడి తపస్సు. తన భార్య హత్య చూసి నిలువున మండిపడ్డాడు భృగు మహాముని. కోపంతోనూ దుఃఖంతోనూ అతడు కంపించిపోయాడు. చెయ్యరాని పని చేశావు. విష్ణుమూర్తి మీద ఉరిమాడు ముని. పైగా తెలిసి తెలిసి చేశావు ఈ ఘోరం. బుద్ధిమంతుడెవ్వడూ మునిపత్నిని చంపడానికి సాహసించడు. మనస్సులో కూడా ఇంత పాపం భావించడు. బ్రహ్మ రజోగుణం కలవాడని, శివుడు తమోగుణం కలవాడని, నువ్వు తత్వగుణం కలవాడు అని మహామునులు అంటారు. కానీ విపరీత గుణం కనపరిచావు నువ్వు. చంపరాని స్త్రీని, నిరపరాధిని నిష్కారణంగా చంపావు. దురాచారివి నువ్వు. నిన్ను శపిస్తాను. అప్పుడు కానీ నీ పాపానికి ప్రాయశ్చిత్యం కలగదు. పాపాత్ముడా, ఇంద్రుడి మాట విని నా భార్యని చంపేశావు. ఇంద్రుణ్ణి కాదు, నిన్నే శపిస్తాను. పాములో విషం పైకి కనపడదు. అలాగే నీ ద్రోహబుద్ధి పైకి తెలియరాదు. మోసగాడివి నువ్వు. నిన్ను సాత్వికుడన్న మునులు మూర్ఖులు. నువ్వు తమోగుణుడివి, దురాచారివి. ఇవాళ కల్లారా చూశాను నేను. నువ్వు చేసిన పాపానికి పదే పదే గర్భవాస కష్టం అనుభవిస్తావు. నువ్వు నరలోకంలో నానా యోనుల్లోనూ పుడతావు అంటూ శపించాడు. అదుగో ఆ శాపం వల్లే విష్ణుమూర్తి భూలోకం మీద నానా అవతారాలు ఎత్తుతున్నాడు. అయితే దానివల్ల లోక కళ్యాణం కూడా జరుగుతూ ఉంది. భార్య తల తెగి మరణించాక భృగు ముని గార్ధస్థ ధర్మం ఎలా నిర్వహించాడు? జన్మేజయుడు అడిగాడు. క్రోధంతో విష్ణుమూర్తిని అలా శపించి చచ్చిపడున్న భార్య దగ్గర కూర్చున్నాడు భృగు మహర్షి. ఆమె శిరస్సు మొండెము ఒక్క దగ్గర చేర్చాడు. దేవి, విష్ణువు నిన్ను చంపాడు. నేను బతికిస్తాను. నేనే ధర్మతత్వం తెలిసిన వాణ్ణైతే, ధర్మం పాలించిన వాణ్ణైతే, సత్యపరుణ్ణైతే నువ్వు బతికి లేవాలి. నా తపోబలం ఈ దేవతలందరూ చూడాలి. సత్యము, శుచిత్వము, వేదాధ్యయనము, తపస్సు నాలో ఉంటే ఇదిగో ఈ కమండలపు నీటితో నువ్వు బతికి లేవాలి అంటూ తన కమండలములోని చల్లని నీరు ఆమె మీద చల్లాడతడు. కమండలపు నీరు పడడంతోనే నిద్రలోంచి లేచినట్టు లేచింది భృగు మహర్షి భార్య. ఆమె తల మొండెము మచ్చ లేకుండా అతుక్కున్నాయి. ఆ పుణ్య దంపతుల్ని అంతమంది అభినందించారు. దేవేంద్రుడితో సహా దేవతలందరూ ఆశ్చర్యపోయారు.
ఈమెయో తిరిగి బతికింది. తపస్సు పూర్తి చేసి శివుడి దగ్గర మంత్రం పుచ్చుకుని వచ్చాక శుక్రాచార్యుడు ఇదంతా వింటాడు. అప్పుడు మన గతేమిటి అన్నాడు దేవతలతో దేవేంద్రుడు. భృగుపత్ని ప్రయోగించిన నిద్ర వదిలిపోయింది నిజమే, కానీ శుక్రుడి తపస్సు తలుచుకుని కన్ను పొడిచిన నిద్ర రాలేదు దేవేంద్రుడికి. ఆలోచించి ఆలోచించి ఒక ఉపాయం పన్నాడతడు. తన కూతురు జయంతిని పిలిచాడు. అపురూపమైన అందకత్త జయంతి అమ్మాయి. ముద్దుగా ఆమెతో అన్నాడతడు, నిన్ను శుక్రాచార్యుడికి సమర్పిస్తున్నాను. దేవకార్యం కోసం అతన్ని సేవించాలి. నువ్వు అతన్ని వశం చేసుకోవాలి. అతడి ఆశ్రమానికి వెళ్ళు. అతడి తల్లో నాలికగా నడుచుకో. మా మీద ఆపద పడకుండా కాపాడు. తండ్రి మాట వింది జయంతి. తిన్నగా శుక్రాచార్యుడి ఆశ్రమానికి వెళ్ళింది. తల్ల క్రిందులుగా ఉండి పొగ త్రాగుతున్న శుక్రాచార్యుడిని చూసింది. అరిటాకు తీసుకుని అతనికి విసరడం ప్రారంభించింది. ఆవాళ నుంచి అతడు శుశ్రూషకి పూనుకుంది. అతడి కోసం నిర్మలమైన చల్లని నీరు పట్టుకొచ్చేది. మిట్ట మధ్యాహ్నం ఎండ పడకుండా పైన బట్టతో నీడ కల్పించేది. షష్ఠి గడియలు సదాచారం పాటించేది. ఆరమగ్గిన పళ్ళు తెచ్చి అర్పించేది. దర్భలు పువ్వులు సమకూర్చేది. శాపానికి భయపడి శృంగార చేష్టలేమీ కనబడనివ్వకుండా ఉండేది. మధురమైన మాటలతో శుక్రాచార్యుడిని స్తోత్రం చేసేది. అతడు ఆచమనం చేయడానికి నీళ్ళందించేది. ఇలా అతడికి అనుకూలంగా అనవరతం సేవ చేస్తూనే ఉంది ఆమె. దేవేంద్రుడికి మాత్రం చింతగానే ఉండేది. అడపా తడప దూతల్ని పంపుతూ సంగతి తెలుసుకుంటూ ఉండేవాడతడు. ఎన్నో సంవత్సరాలు శుక్రాచార్యుడి పరిచర్య చేసింది జయంతి. ఇంద్రియాలు జయించి ఏ వికారము లేకుండా తపస్సు చేశాడు శుక్రాచార్యుడు. 1000 ఏళ్ళు నిండాయి. శివుడు ప్రత్యక్షమయ్యాడు. శుక్రాచార్య, నీ తపస్సు సంతృష్టి కలిగించింది. నాకు వరం ఇస్తున్నాను, స్వీకరించు. లోకంలో నువ్వు చేసేవి విన్నవి అన్నీ నీకు లోబడి ఉంటాయి. ఎవ్వరూ నిన్ను చంపలేరు. మంత్రశక్తి నీ స్వాధీనంలో ఉంటుంది అంటూ వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. అనంతరం జయంతిని చూసి, సుందరి, ఎవరు నువ్వు? ఎవరి కూతురివి? ఏం కావాలి నీకు? అసలు ఎందుకు వచ్చావిక్కడికి? చెప్పు. ఏం కావాలో చెప్పు. అది ఎంత దుష్కరమైందైనా సరే ఇస్తాను. ఎంతో సేవ చేశావు. సంతోషంగా ఉంది నాకు. సందేహించకు. ఇష్టం వచ్చిన వరమడుగు అన్నాడు శుక్రాచార్యుడు. నాకేం కావాలో తపోబలంతో నువ్వే తెలుసుకో అంది జయంతి. తెలుసుకునే ఉన్నాను, అయినా అడుగుతున్నాను. ఏం కావాలో చెప్పు. నీ శుభం కోరుతున్నాను. నీ పరిచర్య అంత తృప్తిపరిచింది నన్ను అన్నాడు శుక్రుడు. నేను దేవతల రాజు కూతుర్ని, జయంతి అంటారు నన్ను. మా తండ్రి నన్ను నీకు సమర్పించాడు. జయంతుడు మా అన్న. నేను నిన్ను ప్రేమించాను. నన్ను స్వీకరించు. నా అభిలాష నెరవేర్చు. పాతివ్రత ధర్మం పాలిస్తూ నిన్ను ప్రేమిస్తాను అంది జయంతి. అంగీకరించాడు శుక్రుడు. అయితే 10 ఏళ్ళు అదృశ్యంగా, అంటే ఎవ్వరికీ తెలియకుండా నాతో రమించు స్వేచ్ఛగా అన్నాడు. ఆమెను తన ఇంటికి తీసుకుపోయి వివాహం చేసుకున్నాడు. 10 ఏళ్ల దాకా ఆమెతో క్రీడించాడు. ఈ 10 ఏళ్ళు మాయపన్ని ఏ ప్రాణికి అవపడలేదు. తమ గురువు మంత్రబలం సంపాదించి తపస్సు నుంచి తిరిగి వచ్చాడని విన్నారు రాక్షసులు. అతడి దర్శనం కోసం వచ్చారు వాళ్ళు. కానీ ఆచార్యుడు జయంతితో క్రీడిస్తూ ఉండి కనబడలేదు. తమ ఆశలన్నీ అడియాసలైపోయి దిగులు పడిపోయారు రాక్షసులు. విచారంతో గురువుని వెతకడం ప్రారంభించాడు. అవుపడలేదు ఆచార్యుడు. వచ్చిన దారినే మళ్ళీ వెళ్ళిపోయారు రాక్షసులు. భయంతోనూ విచారంతోనూ కుంగిపోయారు వాళ్ళు. జయంతితో కామక్రీడల్లో శుక్రుడు మగ్నుడై ఉన్నాడని విన్నాడు దేవేంద్రుడు. బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, గురుదేవా, ఇప్పుడేమిటి కర్తవ్యం? నువ్వు రాక్షసుల దగ్గరికి వెళ్ళి వారిని మోహంలో ఉంచాలి. నీ బుద్ధి యావత్తూ వినియోగించాలి. ఎలా అయినా మన కార్యం సాధించాలి. బృహస్పతి శుక్రాచార్యుడి రూపం ధరించాడు. దానవుల దగ్గరికి వెళ్ళాడు. అంతమందిని పిలిచాడు. తమ గురువే అనుకుని సంబరపడ్డారు రాక్షసులు. చేతులు జోడించి అతని ముందు నిలబడ్డారు. మీ అందరికీ స్వాగతం అన్నాడు మాయా శుక్రాచార్యుడు. మీ మేలు కోసం కైలాసం నుంచి తిరిగి వచ్చాను. మీ క్షేమం కోసం దుష్కరమైన తపస్సు చేశాను. శివుణ్ణి మెప్పించాను. మంత్రవిద్య సంపాదించాను. అదంతా మీకు నూరిపోస్తాను. సంతోషంతో గంతులు వేశారు రాక్షసులు. స్వర్గం అరిచేతిలో పండిందనుకున్నారు. దండాల మీద దండాలు పెట్టారు. దేవతలంటే భయమే లేదంటూ బోరలు విరుచుకు తిరిగారు. శ్రీదేవి భాగవతం 4వ స్కందంలో ఇది 12వ అధ్యాయం.